Good morning, my dear students. Today we discuss one important problem in permutation. Okay, the problem is find the number of days arranged in the 6 boys and 6 girls in a group. 6 boys and 6 girls in a group. We have 6 boys and 6 girls arranged in a group. In special cases, first case is all the girls are together. Second case, no two girls are together. Next, third case are boys and girls come alternately. Okay, first case all the girls are together means girls andaru ఒకే దగ్గర రావాలా. రోలో girls andaru ఒకే దగ్గర రావాలా. Next, second one, no two girls are together. ఏ ఇద్దరు girls కూడా పక్క పక్కన రాకూడదు. Next, boys and girls are come alternate. Alternate means boys, girl, boy, girl. ఒక boy, ఒక girl, ఒక boy, ఒక girl అలా రావాలి. ఇందులో డిస్కస్ చేస్తాం. అసలు టోటల్ ఫస్ట్ ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. గివెన్ సొల్యూషన్ దిస్ ఇస్ పేజ్ నెంబర్ 160. టెక్స్ట్ బుక్ లో పేజ్ నెంబర్ 160. ఎగ్జాంపుల్ 6 ప్రాబ్లం. ఎగ్జాంపుల్ 6 ప్రాబ్లం. We have 6 boys plus 6 girls is equal to total 12 persons. 6 boys and 6 girls total 12 persons without conditions. Without condition. Boy ఎక్కడైనా రావచ్చు, girl ఎక్కడైనా రావచ్చు. వాళ్ళందరినీ రోలో అరేంజ్ చేయాలంటే టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయంటే ఓకే 12 persons అరేంజ్ చేయాలంటే మనకి 12 ప్లేసెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉంటాయి. ఓకే 12 persons ఉన్నారు. 12 members ఉన్నారు. All the persons arrange చేయాలి. 2-3 members కాదు. We arrange all the 12 persons arrange చేయాలి. Where n is equal to 12, r is equal to 12. 12 gaps ఉన్నాయి. 12 persons arrange చేయాలి. According to NPR is equal to 12p 12 is equal to 12 factorial. 12p 12 is equal to 12 factorial. We have found that NPN is equal to n factorial. అందరినీ అరేంజ్ చేస్తే 12 factorial వస్తుంది. Without condition, starting with boys, starting with girl. First of all, without condition, arrange the all persons. We have 12 factorial ways వస్తుంటాయి. ఇందులో స్పెషల్ కేస్. This is the total arrangement. This is the total arrangement. క్లాస్ లో మొత్తం ఓకే 6 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారు. బెంచెస్ లో అరేంజ్ చేయాలి. ఒక రోలో అరేంజ్ చేయాలంటే వితౌట్ కండిషన్ ఓకే టోటల్ ఎన్ని ఛాన్సెస్ వస్తాయంటే 12 ఫ్యాక్టోరియల్ ఛాన్సెస్ వస్తుంటాయి. ఇందులో ఇన్ కేస్ ఫస్ట్ కేస్ ఓకే ఈ 3 కేసెస్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా బేసిక్ ప్రాబ్లం ఇందులో ఈ రో స్టార్టింగ్ విత్ బాయ్, రో బిగిన్ విత్ boy. Row begin with boy. That means row lo starting ఎవరు ఉండాలంటే boy ఉండాలి. ఇక్కడ 12 ప్లేసెస్ తీసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 gaps తీసుకోండి. 12 బ్రేక్స్ 12 పాసెస్ తీసుకోండి. ఇందులో 12 మెంబర్స్ అరేంజ్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రో బిగిన్ విత్ బాయ్. రో బిగిన్ విత్ బాయ్. దట్ మీన్స్ ఇక్కడ ఎవరు ఉండాలో బాయ్ మాత్రమే ఉండాలి. రిమైనింగ్ ప్లేసెస్ లో ఎవరైనా ఉండొచ్చు. బట్ రో మాత్రం బాయ్ తో స్టార్ట్ కావాలని ఇక్కడ బాయ్స్ ని అరేంజ్ చేయాలి. బట్ బాయ్స్ ఎంత మంది ఉన్నారు? 6 బాయ్స్ ఉన్నారు. 6 బాయ్స్ అంటే B1 B2 B3 B4 B5 B6 6 బాయ్స్ ఉన్నారు. గర్ల్స్ G1 G2 G3 అంటే ఇక్కడ B1 రావచ్చు. B అంటే ఇక్కడ ఫస్ట్ అనేది స్పెషల్ కేస్. దీన్ని ఫస్ట్ ఫిల్ చేయాలి. తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఫిల్ చేయడానికి either B1 or B2 or B3 B4 B5 we fill the first place with any one of the boy 6 ways form అవుతుంది. 6 ways form అవుతుంది. ఓకే రిమైనింగ్ ఛాన్సెస్ కి ఎవరు ఎంతమంది ఎవరు ఎక్కడైనా అరేంజ్ చేయొచ్చు. కాబట్టి ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఉంటాయి. రిమైనింగ్ 11 ప్లేసెస్ ఉంటాయి. రిమైనింగ్ పర్సన్స్ ఎంత మంది ఉన్నారు? ఇక్కడ ఆల్రెడీ 6 బాయ్స్ ఒక బాయ్ మాత్రమే ఇక్కడ అరేంజ్ చేసి ఇంకా రిమైనింగ్ 5 బాయ్స్ అండ్ 6
గర్ల్స్ 11 పర్సన్స్ ఉన్నారు, రిమైనింగ్ 11 కి 11 అవుతుంది. టోటల్ ఎలిమెంట్స్ ఆర్ 6 into 11 కి 11 is equal to 6 into 11 factorial వేసుకోవాలి. If row starting with the boy, if row starting with the girl, also same. If ending with boy, okay, first ఇక్కడ అరేంజ్ అప్పుడు కూడా సేమ్ అరేంజ్మెంట్స్ వస్తుంటాయి. ఇది బేసిక్ ప్రాబ్లం. But here also all the girls are together. All the girls are together. అంటే ఒక రో అరేంజ్ చేయాలా, బట్ అక్కడ గర్ల్స్ అందరూ ఒకే దగ్గర రావాలి. బాయ్స్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం. గర్ల్స్ ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే B1 B2 G1 G2 G3 G4 G5 G6 గర్ల్స్ అందరూ ఒకే దగ్గర ఉండాలి. తర్వాత B3 B4 B5 B6 ఇలానే ఉంది. ఇక్కడ ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. అండ్ ఇన్ కేస్ ఆఫ్ B2 ఇక్కడ ఇప్పుడు కూడా గర్ల్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఓకే, ఏం చేస్తే గర్ల్స్ అందరూ ఒకే దగ్గర వస్తున్నారు. Okay, in any problem, if you ask that together, we assume that, okay, we assume that all the girls has one unit. All the girls has one unit. These 6 boys uన్నారు మనకి ఇక్కడ 6 boys ఉన్నారు, 6 girls ఉన్నారు. ఓకే, గర్ల్స్ అందరినీ టుగెదర్ ఒకే దగ్గర రావాలి కాబట్టి వాళ్ళందరూ వన్ బండిల్ లెక్క ఎగ్జామ్ చేయాలి. వన్ బండిల్ లెక్క ఎగ్జామ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ ఒక కార్ పెట్టి ఒక బండిల్ లెక్క ఎగ్జామ్ చేసి 6 గర్ల్స్ ఉన్నారు, కానీ వీళ్ళందరూ ఏం చేయాలంటే ఓన్లీ 1 గర్ల్ లెక్కనే ఎగ్జామ్ చేయాలి. ఓన్లీ 1 గర్ల్ లెక్కనే ఎగ్జామ్ చేయాలి. 1 గర్ల్ ఆర్ 1 యూనిట్ లెక్క ఎగ్జామ్ చేయాలి. 1 యూనిట్ లెక్క ఎగ్జామ్ చేయాలి. అదే బాయ్స్ ఆర్ టుగెదర్ అంటే బాయ్స్ అందరినీ 1 యూనిట్ లెక్క ఎగ్జామ్ చేస్తూ వస్తుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ in first case he asked the all the boys are together, all the girls are together, all the girls are together. Okay, first case we discuss the first case, all the girls are together, all the girls are together. We have 6 boys ఉన్నారు, 6 girls ఉన్నారు. ఓకే, టుగెదర్ రావాలంటే గర్ల్స్ అందరూ ఒకే దగ్గర రావాలి. ఒకే దగ్గర రావాలంటే ఏం చేయాలంటే వాళ్ళందరినీ 6 గర్ల్స్ కానీ 7 గర్ల్స్ ఎంతమంది ఉండండి వాళ్ళందరినీ ఒకటే యూనిట్ లెక్క ఎగ్జామ్ చేయాలి. కాబట్టి వీళ్ళందరినీ ఏం చేయాలంటే 1 బంచ్ లెక్క ఎగ్జామ్ చేయాలి. ఒక ట్రెడీ అయితే కట్టేసిన అనుకో 6 గర్ల్స్ ని, ఆ 6 గర్ల్స్ ఎక్కడ తీసుకుని ఆ బంచ్ అక్కడే ఇచ్చిన అనుకో, ఆ కట్ట ఎక్కడ వేసిన గర్ల్స్ అందరూ ఎలా ఉంటారు ఒకే దగ్గర వస్తుంది. కాబట్టి ఈ 6 గర్ల్స్ ఏం చేయాలంటే 1 యూనిట్ లెక్క ఎగ్జామ్ చేయాలి. 6 గర్ల్స్ ని 1 యూనిట్ లెక్క ఎగ్జామ్ చేయాలి. అంటే ఇక్కడ 3 ఏం రాయాలంటే ఫస్ట్ we treat as 6 girls as 1 unit. First we treat 6 girls as 1 unit. Now we have 6 boys plus 1 unit of girls is equal to 7 members అయి ఉన్నాయి. 12 members లేరు మన కాడ. 6 boys plus 1 unit of girls. గర్ల్స్ పార్టీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 7 members ఉన్నారు. ఈ 7 members ని ఇప్పుడు మనం రోలో అరేంజ్ చేయాలి. 7 members ని రోలో అరేంజ్ చేస్తే ఎన్ని వేస్ లో అరేంజ్ చేయొచ్చు అంటే 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. 7 members ని 7 ఫ్యాక్టోరియల్, n members ని అందరిని అరేంజ్ చేస్తే n ఫ్యాక్టోరియల్ వేస్ వస్తుంది. అయితే అంటే ఇక్కడ ఇలా అరేంజ్ చేసినట్టు B1 ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ పార్టీ, ఓకే, B2 B3 B4 B5 B6 ఇలా ఉంటారు. అంటే గర్ల్స్ అందరూ ఒకే దగ్గర, లేకపోతే B3 ఇక్కడికి రావచ్చు, లేకపోతే B3 ఇక్కడికి రావచ్చు, కానీ గర్ల్స్ మాత్రం బడిలో అనేది ఎట్ టైం వచ్చేస్తున్నది. ఈ గర్ల్స్ ఇక్కడే ఉన్నది. ఈ గర్ల్స్ లో G1 G2 G3 G4 G5 G6 ఇలా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరే గర్ల్స్ G1 G2 ఉన్నా పక్కనే ఉంటారు, టుగెదర్ ఉంటారు. G2 G1 ఉన్నా టుగెదర్ ఉంటారు. కాబట్టి 1 యూనిట్ ఆఫ్ గర్ల్స్ లో వీళ్ళని అరేంజ్ చేయొచ్చు. అంటే G2 G4 G6 G5 G1 G3 ఇలా ఉన్న టుగెదర్ ఉంటారు, ఇలా ఉన్న టుగెదర్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే 1 యూనిట్ అరేంజ్ చేసిన వాళ్ళనే అమాంగ్ దెమ్సెల్ఫ్ అరేంజ్ చేయాలి. అమాంగ్ దెమ్సెల్ఫ్ అరేంజ్ చేసినప్పుడు 6 గర్ల్స్ ని అరేంజ్ చేస్తే ఏమంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తుంది. 6 ఫ్యాక్టోరియల్ వేస్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టోటల్ అరేంజ్మెంట్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఫార్మ్. 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఓకే, ఎనీ ప్రాబ్లం ఇఫ్ యు ఆస్క్ ద టుగెదర్, ఎవరైతే టుగెదర్ రావాలో, ఎవరైతే పక్క పక్కన రావాలో, ఎవరైతే ఒకే దగ్గర రావాలో
1 యూనిట్ లెక్క అవుతుంది. వాళ్ళు ఎంతమంది ఉన్నా ఒకటే పర్సన్ లెక్క ఎగ్జిట్ చేయాలా. అప్పుడు 6 రిమైనింగ్ ప్లస్ 1 ఈక్వల్ 7. వాళ్ళని అరేంజ్ చేస్తే 7 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఎవరినైతే 1 యూనిట్ లెక్క ఎగ్జిట్ చేసిన వాళ్ళని అమాంగ్ దెమ్సెల్ఫ్ అరేంజ్ చేయాలి. అమాంగ్ దెమ్సెల్ఫ్ అరేంజ్ చేస్తే ఏం ఫామ్ అయితే ఎంతమంది ఉంటే అంత ఫ్యాక్టోరియల్ ఫామ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. ఇదే ప్రాబ్లం లో ఆల్ ద బాయ్స్ ఆర్ టుగెదర్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఆర్ టుగెదర్ ఇన్ కేస్ ఆఫ్ అడిగితే ఇక్కడ ఏం చేయాలంటే 6 బాయ్స్ ని 1 యూనిట్ లెక్క ఏం చేయాలా ప్లస్ 6 గర్ల్స్ ఉంటుంది. ఓకే, మొత్తం ఒకటే యూనిట్ లెక్క ఏం చేస్తే ఈజ్ ఈక్వల్ టు 7 మెంబర్స్ ఉంటారు. ఈ 7 మెంబర్స్ ని అరేంజ్ చేసిన అంటే 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. నెక్స్ట్ ఎవరినైతే 1 యూనిట్ అనుకున్నాం వాళ్ళని అమాంగ్ దెమ్సెల్ఫ్ అరేంజ్ చేయాలి. అమాంగ్ దెమ్సెల్ఫ్ అంటే వాళ్ళని ఇంటర్చేంజ్ చేయాలి. వాళ్ళని ఇంటర్చేంజ్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ బేస్ వస్తాయి. ఆన్సర్ అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఆల్ ద బాయ్స్ ఆర్ టుగెదర్ అన్న ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్ అన్న సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి ఇది టుగెదర్ అంటే. ఇక్కడే కాదు, అదే వర్డ్ ఇచ్చినప్పుడు ఆల్ ద ఓవల్స్ ఆర్ టుగెదర్, ఆల్ ద కాన్సోనెంట్స్ ఆర్ టుగెదర్. అదే రెడ్ బాల్ బ్లాక్ బాల్స్ ఇచ్చినప్పుడు ఆల్ ద రెడ్ బాల్స్ ఆర్ టుగెదర్ అని వస్తుంటాయి. ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దట్ ఎక్కడైనా ఎనీ ప్రాబ్లం ఇఫ్ యు ఆస్క్ ద టుగెదర్ వి ట్రీట్ యాస్ 1 యూనిట్. ఒక బండిల్ లెక్క ఎదురు చేసే వాళ్ళందరినీ ఒకటే యూనిట్ లెక్క ఎదురు చేయాలా. అప్పుడు ఇది వాళ్ళని అరేంజ్ చేసి మళ్ళీ ఎవరైతే 1 యూనిట్ అంటున్నారో వాళ్ళని అమాంగ్ దెమ్సెల్ఫ్ అరేంజ్ చేయాలి. ఇది ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్ 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఆల్ ద బాయ్స్ ఆర్ టుగెదర్ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇది ఫస్ట్ కేస్ ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ కేస్ గురించి సెకండ్ కేసు నో టు గర్ల్స్ ఆర్ టుగెదర్. నో టు గర్ల్స్ ఆర్ టుగెదర్. No two girls are together. No two girls are together. All the girls are together means girls అందరూ ఒకే దగ్గర ఉండాలి. No two girls are together means ఏ ఇద్దరు గర్ల్స్ కూడా పక్క పక్కన రాకూడదు. అంటే ఇద్దరు గర్ల్స్ పక్క పక్కన రాకూడదు. అంటే ఇద్దరు గర్ల్స్ పక్క పక్కన రావాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉండాలి? కంపల్సరిగా బాయ్ ఉండాలి. అంటే అనదర్ పర్సన్ ఉండాలి. ఓకే, అనదర్ పర్సన్ ఉండాలి. No two we have 6 boys and 6 girls. Okay, 6 boys and 6 girls. In the previous problem, all the girls are together and girls are the 1 యూనిట్ అనుకున్నాం. అది బేసిక్ కాన్సెప్ట్. No two girls are together అంటే పక్క పక్కన రావాలంటే 1 యూనిట్ అనుకోవాలి. పక్క పక్కన రావద్దంటే ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ గర్ల్స్ కాబట్టి గర్ల్స్ మొదలుపెట్టేసి ఫస్ట్ ఎవరిని అరేంజ్ చేయాలంటే బాయ్స్ ని అరేంజ్ చేయాలి. ఫస్ట్ వి అరేంజ్ ద బాయ్స్. ని అరేంజ్ చేస్తే B1, B2, B3, B4, B5, B6. Boys, B1 means first boy, B2 means second boy, third boy, B6. First we arrange the boys. No two girls are together. Girls are not together కాబట్టి first boys ని arrange చేయాలి. అదే no two boys are together అంటే first ఎవరిని arrange చేయాలంటే girls ని arrange చేయాలి. ఓకే, ఫస్ట్ 6 boys ని arrange చేస్తే ఏమవుతుందంటే 6 ఫ్యాక్టోరియల్ బేస్ వస్తుంది. ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ we arrange the 6 boys in a row. A 6 factorial base. Next, okay, ఇక్కడ బాయ్స్ మధ్యలో గర్ల్స్ టుగెదర్ రాకూడదు. పక్క పక్కన రాకూడదు అంటే వాళ్ళ మధ్యలో బాయ్స్ ఉండాలా. కాబట్టి ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి చూడండి. వీటిని ఏమంటారంటే గ్యాప్స్ బిట్వీన్ బాయ్స్ అంటారు. దీన్ని క్రాస్ సింబల్ తో చూపెట్టుకుంటాం. ఓకే, ఒక్కొక్క క్రాస్ ని ఒక్కొక్క గ్యాప్ అంటుంటారు. ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 గ్యాప్స్ బిట్వీన్ 6 బాయ్స్. ఓకే, ఈ గ్యాప్లలో మీ ఇష్టం ఎక్కడైనా గర్ల్స్ కూర్చోబెట్టండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ G1, G2, G3, G4. ఇక్కడ గ్యాప్లలో క్రాస్ మార్కింగ్ ఉన్న చోట గర్ల్స్ కూర్చోబెట్టుకోండి. అక్కడ ఏ ఇద్దరు గర్ల్స్ కూడా పక్క పక్కన రాదు. ఎందుకంటే ఆల్రెడీ బాయ్స్ మధ్యలో గర్ల్స్ ఆల్రెడీ బాయ్స్ కూర్చోబెట్టి బాయ్స్ మధ్యలో అక్కడక్కడ గర్ల్స్ ని అరేంజ్ చేసుకుపోతుంటాం కాబట్టి ఏ ఇద్దరు గర్ల్స్ కూడా పక్క పక్కన రాదు. అయితే ఇక్కడ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయి? 7 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 7 గ్యాప్లలో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయంటే 7 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 7 గ్యాప్స్ లలో మనం 6 గర్ల్స్ ని అరేంజ్ చేయాలి. 7 గ్యాప్స్ లలో ఏ గ్యాప్ లో కూడా గర్ల్స్ ని అరేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. No two girls are together అంటే no two boys పక్క పక్కన ఉండొచ్చు, బట్ గర్ల్స్ నాట్. That's why we arrange the 6 girls in 7 gaps. 7 gaps అంటే ఇక్కడ n is equal to 7 అయితే r is equal to say
ఈ రెండింటిని ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం ప్రొడక్ట్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 6 వస్తుంది. దీని ఆన్సర్ ఏంటంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 6 వస్తుంది. ఇంకా పైన ఆన్సర్ ఏంటంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇది నో టు గర్ల్స్ ఆర్ టుగెదర్ అంటే 1 యూనిట్ అనుకొని అరేంజ్ చేసి అమౌంట్ సెల్ఫ్ అరేంజ్ చేయాలి. నో టుగెదర్ అంటే వాళ్ళని వదిలిపెట్టి రిమైనింగ్ వాళ్ళని అరేంజ్ చేయాలి. గర్ల్స్ కాబట్టి గర్ల్స్ వదిలిపెట్టేసి ఫస్ట్ బాయ్స్ అరేంజ్ చేయాలి. ఆ బాయ్స్ బిట్వీన్ గ్యాప్స్ లలో గర్ల్స్ అరేంజ్ చేసి ఆ రెండింటిని ప్రొడక్ట్ చేసి వచ్చే ఆన్సర్ అనేది నో టుగెదర్. సేమ్ ఆ నో టు బాయ్స్ ఆర్ టుగెదర్ అంటే ఫస్ట్ గర్ల్స్ అరేంజ్ చేయాలి. ఆ గర్ల్స్ గ్యాప్ లలో బాయ్స్ అరేంజ్ చేసుకోవాలి. సేమ్ బాడీ చేసినప్పుడు నో టు వోవెల్స్ ఆర్ టుగెదర్, నో టు వోవెల్స్ ఆర్ టుగెదర్ ఆర్ నో టు కాన్సోనెంట్స్ ఆర్ టుగెదర్. నో టు వోవెల్స్ ఆర్ టుగెదర్ అంటే ఫస్ట్ కాన్సోనెంట్స్ ని అరేంజ్ చేసి ఆ కాన్సోనెంట్స్ గ్యాప్ లలో వోవెల్స్ ని అరేంజ్ చేయాలి. ఓకే, సైమల్టేనియస్లీ నో టు కాన్సోనెంట్స్ ఆర్ టుగెదర్ అంటే ఫస్ట్ వి అరేంజ్ ద వోవెల్స్ అండ్ ఇన్ బిట్వీన్ గ్యాప్స్ వి అరేంజ్ ద కాన్సోనెంట్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా టుగెదర్ అంటే 1 యూనిట్ ఉంటుందా బేసిక్ బండ గుర్తు టుగెదర్ అంటే 1 యూనిట్ అనుకుని అమౌంట్ సెల్ఫ్ అరేంజ్ చేయాలా. నో టుగెదర్ అంటే గ్యాప్ లలో ఫిల్అప్ చేయాలి. నో టుగెదర్ అంటే గ్యాప్ లలో ఫిల్అప్ చేయాలి. ఇది సెకండ్ కేస్ నో టు గర్ల్స్ ఆర్ టుగెదర్. నెక్స్ట్ థర్డ్ కేస్ ఆల్టర్నేటివ్ సిరీస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేటివ్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేటివ్. థర్డ్ కేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కమ్ ఆల్టర్నేటివ్. ఆల్టర్నేటివ్ మీన్స్ ఆల్టర్నేటివ్ సిరీస్ మీన్స్ ఒక బాయ్ ఉండాలి, నెక్స్ట్ గర్ల్ రావాలి. బాయ్ గర్ల్ ఉండాలి. అయితే ఇక్కడ ఆల్టర్నేటివ్ సిరీస్ ఎన్ని ఫామ్ అయ్యాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. 6 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి D1 తర్వాత ఎవరు ఉండాలి ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే గర్ల్ ఉండాలి కాబట్టి G1 నెక్స్ట్ ఎవరు ఉండాలి బాయ్ ఉండాలి, నెక్స్ట్ గర్ల్ ఉండాలి, నెక్స్ట్ బాయ్, నెక్స్ట్ గర్ల్, నెక్స్ట్ బాయ్, నెక్స్ట్ గర్ల్, నెక్స్ట్ ఎవరు ఉండాలి బాయ్, నెక్స్ట్ ఎవరు ఉండాలి గర్ల్. ఓకే, నెక్స్ట్ ఎవరు ఉండాలి బాయ్, నెక్స్ట్ ఎవరు ఉండాలి గర్ల్ ఉన్నారు. ఆల్రెడీ 6 బాయ్స్ 6 గర్ల్స్ వచ్చారు. ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఆర్ నాట్? yes, it is ఆల్టర్నేటివ్ సిరీస్. బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్, బాయ్ గర్ల్ సిరీస్ ఉంటారు. అదే ఇది ఆల్టర్నేటివ్ సిరీస్. ఇక్కడ ఇంకొక ఆల్టర్నేటివ్ సిరీస్ కూడా ఫామ్ అవుతుంది చూడండి. ఓకే, G1 B1 గర్ల్ బాయ్, గర్ల్ బాయ్, గర్ల్ బాయ్, G4 B4 గర్ల్ బాయ్, G5 B5. ఓకే, B5 means fifth బాయ్, G6 B6. ఇది కూడా ఆల్టర్నేటివ్ సిరీస్. ఫస్ట్ కేస్ ఆల్సో ఆల్టర్నేటివ్ సిరీస్, సెకండ్ కేస్ ఆల్సో ఆల్టర్నేటివ్ సిరీస్. అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ ఆర్ 2 types. row starting with boy or row starting with girl. అంటే boy girl, boy girl, boy girl ఉండొచ్చు ఆల్టర్నేటివ్ సిరీస్ లో, లేకపోతే గర్ల్ బాయ్, గర్ల్ బాయ్, గర్ల్ బాయ్ అలా కూడా ఉండొచ్చు ఆల్టర్నేటివ్ సిరీస్. అయితే ఇక్కడ 6 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారు కాబట్టి 2 types ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ 5 బాయ్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ 5 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ మనకి 6 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారు కాబట్టి 2 ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అయినాయి. అదే 5 బాయ్స్ 6 గర్ల్స్ ఉంటే ఆల్టర్నేటివ్ సిరీస్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ G1 B1, G2 B2, G3 B3, G4 B4, G5 B5, G6 B6. B6 ఉన్నారా లేదు, ఓన్లీ 5 బాయ్స్ ఉన్నారు. బట్ ఇట్ ఈస్ ఏ ఆల్టర్నేటివ్ సిరీస్ ఆర్ నాట్? ఇట్ ఈస్ ఏ ఆల్టర్నేటివ్ సిరీస్. ఎందుకు ఎక్కడ చూసినా no two boys are together and no two girls are together. ఓకే, బాయ్ గర్ల్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఉన్నది. అయితే ఇది రో స్టార్టింగ్ విత్ గర్ల్ తో స్టార్ట్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ ఇక్కడ రో అనేది బాయ్ తో స్టార్ట్ అయితే D1 G1 B2 G2 B3 G3 B4 G4 B5 G5 B6 G6 B6 ఉన్నారా లేదు. అంటే ఇక్కడ ఇద్దరు గర్ల్స్ పక్కన వచ్చేస్తున్నారు చూడండి. కాబట్టి ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ అవుతుందామో? ఇట్ ఈస్ నాట్ ఏ ఆల్టర్నేటివ్ సిరీస్. ఎందుకంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ మిస్ అయింది చూడండి. ఇద్దరు గర్ల్స్ పక్కన వచ్చారు. ఆల్టర్నేటివ్ మీన్స్ no two girls are together and no two boys are together. ఏ ఇద్దరు గర్ల్స్ పక్కన ఉండదు, ఏ ఇద్దరు
బాయ్స్ కూడా పక్క పక్కన ఉండదు. అంటే 6x6 గర్ల్స్ ఉన్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అవుతాయి. రో స్టార్టింగ్ విత్ బాయ్ అండ్ రో స్టార్టింగ్ విత్ గర్ల్. బట్ 5 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అవుతుంది. అది కూడా గర్ల్స్. గర్ల్స్ అనే కాదు, ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉన్నారో వాళ్ళతోనే రో అనేది స్టార్ట్ అవుతుంది. ఇది సెకండ్ కేస్. ఇన్ కేస్ ఆఫ్ మనకాడ ఓన్లీ 4 బాయ్స్ ఉన్నారు, 4 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. 4 బాయ్స్ ఉన్నారు, 6 గర్ల్స్ ఉన్నారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ సిరీస్ ఎన్ని ఫామ్ అయితే చూద్దాం. G1 B1, G2 B2, G3 B3, G4 B4. ఇంకా బాయ్స్ అయితే 4 బాయ్స్. బట్ గర్ల్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు. ఏమన్నారు? G5 ఉన్నారు, G6 ఉన్నారు. ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ అయితే నో, ఇట్ ఇస్ నాట్ ఏ ఆల్టర్నేటివ్ సిరీస్. ఇక్కడ రో అనేది గర్ల్ తో స్టార్ట్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ రో అనేది బాయ్ తో స్టార్ట్ అయితే అంటే చూడండి B1 G1, B2 G2, B3 G3, B4 G4. బాయ్స్ కంప్లీట్ అయిపోయారు 4 మెంబర్స్. బట్ గర్ల్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు G5 G6. అంటే ఇక్కడ గర్ల్స్ ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది జరుగుతుందో చూడండి. బట్ ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఏ ఆల్టర్నేటివ్ సిరీస్. అంటే 4 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. బట్ 6 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఎగ్జిస్ట్ అయితే రో స్టార్టింగ్ విత్ బాయ్ అండ్ రో స్టార్టింగ్ విత్ గర్ల్. బట్ 5 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నప్పుడు ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అవుతుంది. అది మెజారిటీ పీపుల్ ఎవరైతే వాళ్ళతో స్టార్ట్ అవుతుంది రో అనేది. ఇది నాకే ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్. 4 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ ఎగ్జిస్ట్ కావాలంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అని ఉండాలా. వాళ్ళ డిఫరెన్స్ అనేది 1 అని ఉండాలి. వాళ్ళ డిఫరెన్స్ మోర్ దాన్ 1 ఉంటే, డిఫరెన్స్ అనేది మోర్ దాన్ 1 ఉంటే ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ గర్ల్స్ ఉన్నప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఎగ్జిస్ట్ అయితే వాళ్ళ డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అయితే అది కూడా మెజారిటీ పీపుల్ ఎవరుంటే వాళ్ళతో ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం నో ఆల్టర్నేటివ్ సిరీస్. గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేటివ్ సిరీస్ ఎగ్జిస్ట్ కావాలంటే ఈక్వల్ పర్సన్స్ అని ఉండాలి. వాళ్ళ డిఫరెన్స్ అనేది 1 అని ఉండాలి. డిఫరెన్స్ అనేది మోర్ దాన్ 1 ఉంటే ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th, 11th, 12 ప్లేసెస్. ఇక్కడ ఆడ్ ప్లేసెస్ లో బాయ్స్ ఉన్నారు, ఈవెన్ ప్లేసెస్ లో గర్ల్స్ ఉన్నారు. చూడండి, ఈవెన్ ప్లేసెస్ లో గర్ల్స్ ఉన్నారు, ఆడ్ ప్లేసెస్ లో బాయ్స్ ని అరేంజ్ చేయాలా. ఓకే, బాయ్స్ ప్లేస్ లో బాయ్స్ ని అరేంజ్ చేస్తే 6 బాయ్స్ ని అరేంజ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది అంటే 6 ఫ్యాక్టోరియల్ ఫామ్ అవుతుంది. గర్ల్స్ ని 6 గర్ల్స్ ఉన్నారు, 6 ఈవెన్ ప్లేసెస్ ఉంటాయి. కాబట్టి అరేంజ్ చేస్తే ఏమవుతుందంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మ్యాటర్ ఏం రాయాలంటే ఫస్ట్ we arrange the boys in odd places is 6 factorial ways. Now we arrange the 6 girls in 6 even places is 6 factorial into 6 factorial. But ఇక్కడికి వచ్చేసరికి చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. బట్ ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ లో ఉంటారు. ఆడ్ ప్లేసెస్ లో ఎవరు ఉంటారంటే గర్ల్స్ ఉంటారు, ఈవెన్ ప్లేసెస్ లో ఎవరు ఉంటారంటే బాయ్స్ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ కేసెస్ మాత్రం ఆడ్ ప్లేసెస్ లో బాయ్స్ ఉంటారు, ఈవెన్ ప్లేసెస్ లో గర్ల్స్ ఉంటారు. ఫస్ట్ ఏదైతే గర్ల్స్ మ్యారేజ్ చేస్తే ఫామ్ అవుతుందంటే 6 ఫ్యాక్టోరియల్ ఫామ్ అవుతుంది. బాయ్స్ మ్యారేజ్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఫస్ట్ కేసు లో 6 ఫ్యాక్టోరియల్ వేసి వచ్చినాయి. సెకండ్ కేసు కూడా 6 ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాలి. 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 into 6 factorial into 6 factorial వస్తుంది. ఇది ఆల్టర్నేటివ్ సిరీస్ 2 టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ 5 by 6 గర్ల్స్ ఉన్నప్పుడు ఒకటే ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అవుతుంది. అది కూడా ఎవరైతే మెజారిటీ పీపుల్ ఉంటారో వాళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది అంటే 6 factorial into 5 factorial ఫామ్ అవుతుంది. ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ ఈ కేసు అనేది కన్సిడర్ చేయండి. ఇక్కడ అయితే అసలు నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేది 0 అయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్టర్నేటివ్ సిరీస్ లో అనేది బాయ్స్ గర్ల్స్ ఈక్వల్ ఉన్నారా, డిఫరెన్స్ ఉన్నారా అని చూసుకోవాలా. అదే సేమ్ ఉంటే 2 టైప్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అయితే డిఫరెంట్ ఉన్నప్పుడు వాళ్ళ డిఫరెన్స్ మోర్ దాన్ 1 ఉంటే 1 టైప్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిరీస్ ఫామ్ అవుతుంది. మోర్ దాన్ 1 ఉంటే మాత్రం ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది డస్ నాట్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. బాయ్స్ గర్ల్స్ ప్రాబ్లం. 6 బాయ్స్ 6 గర్ల్స్. మనకి ఎక్సైజ్ ఇంకో ప్రాబ్లం కూడా ఉన్నది. 5 boys 6 girls. Same, all the girls are together, no 2 girls are together, and alternative. In this case, alternative series అనేది only ఒకటి మాత్రమే ఇస్తారు. ఇక్కడ మాత్రం alternative series అనేది రెండు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మెయిన్ ప్రాబ్లం టుగెదర్ నో టుగెదర్. టుగెదర్ అంటే 1 యూనిట్ అనుకుని అమాంగ్ దెమ్సెల్ఫ్ అరేంజ్ చేయాలా. నో టుగెదర్ అంటే ఫస్ట్ వేరే పర్సన్స్ అరేంజ్
వాళ్ళ గ్యాప్లలో వీళ్ళని అరేంజ్ చేస్తూ పోతుంటారు. ఇది ప్రాబ్లం. థ్యాంక్ యూ. డిస్కస్ వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, find the number of ways of arranging the picture. Find the number of ways arranging the picture. First case, all the vowels are come together. All the vowels are come together. Next, no two vowels are come together. Next, third one, the relative positions of the vowels and consonants are do not disturb. Same as previous problem. 6 boys. Already we discussed the 6 boys, 6 girls. All the girls are together. No two girls are together. Same problem in word. All the vowels are together. No two vowels are together. Already we have discussed together ante one in it అనుకొని చేయాలా, no together అంటే గ్యాప్ లలో ఫిల్ అప్ చేయాలి. ఓకే, ఫస్ట్ సొల్యూషన్ చూడండి. given word teacher has how many letters are there? 1 2 3 4 5 6 7 letters are there. Has 7 letters. They can be arranged in 7 factorial ways. They can be arranged in 7 factorial ways without condition. Starting with E, without condition, total arrangement are 7 factorial words form అయితే. పిక్చర్ అనే వర్డ్ ని అరేంజ్ చేస్తే మొత్తం ఎన్ని వర్డ్స్ ఫామ్ అయితే 7 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ ఫామ్ అవుతుంటాయి. ఆ వర్డ్స్ లో మనం ఆల్ ద వోవెల్స్ ఆర్ టుగెదర్ ప్రాబ్లం చేయాలి. ఓకే, వోవెల్స్ కాన్సోనెంట్స్ ఆల్రెడీ నేను చెప్పిన వోవెల్స్ కాన్సోనెంట్స్ అంటే ఫస్ట్ ఏం చేయాలంటే వోవెల్స్ సెట్ రాయాలి. వోవెల్స్ ఇస్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్, ఇందులో వోవెల్స్ రాయండి. P కాన్సోనెంట్స్ I వోవెల్, C కాన్సోనెంట్స్ T వోవెల్, కాన్సోనెంట్స్ U వోవెల్, R కాన్సోనెంట్స్ C అనేది వోవెల్ అవుతుంది. నెక్స్ట్ కాన్సోనెంట్ సెట్ రాయండి. కాన్సోనెంట్ సెట్ ఇస్ ఈక్వల్ టు P కాన్సోనెంట్స్, C కాన్సోనెంట్, T కాన్సోనెంట్స్, R కాన్సోనెంట్స్. అంటే మనకి ఇక్కడ 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి, 3 వోవెల్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ కేస్ ఆల్ ద వోవెల్స్ ఆర్ టుగెదర్. 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 కాబట్టి వోవెల్స్ మొత్తాన్ని ఏమనుకోవాలంటే 1 in 8 అనుకోండి. వోవెల్స్ మొత్తాన్ని A U E ని 1 in 8 లెక్క అనుకోండి. ఓకే, 1 in 8 అనుకోండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? ప్లస్ ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి? 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి. 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి ఇస్ ఈక్వల్ టు మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 5 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 లెటర్స్ ని అరేంజ్ చేయాలి. 5 లెటర్స్ ని అరేంజ్ చేస్తానంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తుంటాయి. ఫస్ట్ ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ వోవెల్ సెట్ రాయాలా, కాన్సోనెంట్స్ సెట్ రాయాలా. ఫస్ట్ వి ట్రీట్ 3 వోవెల్స్ యాస్ 1 in 8. ఫస్ట్ వి ట్రీట్ 3 వోవెల్స్ యాస్ 1 in 8. సేమ్ గర్ల్స్ లో అయితే ఫస్ట్ వి ట్రీట్ 6 గర్ల్స్ యాస్ 1 in 8. ఇక్కడ ఫస్ట్ వి ట్రీట్ 3 వోవెల్స్ యాస్ 1 in 8. Now we have 1 in 8 of vowels plus 4 consonants is equal to 5. అంటే ఇక్కడ 3 vowels ఉన్న 3 vowels కౌంట్ చేయం, ఓన్లీ 1 vowel. ఆ vowel అనేది ఒక బండిల్ లెక్క యూజ్ చేస్తే ఒక కట్ట మొత్తాన్ని ఒకటే vowel లెక్క యూజ్ చేస్తే 1 in 8 of vowel plus 4 consonants is equal to 5 letters. They can be arranged in 5 factorial ways. Next time అంటే we arrange the 1 in 8 of 3 vowels among themselves. ఇట్లని among themselves arrange చేస్తానంటే P factorial. అది ఎక్కడైనా యూనిట్ అనుకున్నామంటే 1 in 8 అనుకున్నామంటే నెక్స్ట్ among themselves వాళ్ళలో వాళ్ళని అరేంజ్ చేయాలి. ఎందుకంటే 3 vowels among themselves is 3 factorial. Why? I U E ఉన్న 3 vowels ఒకే దగ్గర ఉంటాయి. U I E ఉన్న ఒకే దగ్గర వస్తున్నాయి. E U I ఉన్న ఒకే దగ్గర ఉండే vowels కాబట్టి వాళ్ళలో వాళ్ళని among themselves వాళ్ళలో వాళ్ళని ఎలా మార్చినా వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు. వాళ్ళలో వాళ్ళని ఎలా మార్చినా వాళ్ళందరూ ఒకే దగ్గర ఉంటారు. కాబట్టి among themselves ఏమవుతుందంటే 3 factorial. Therefore required arrangements are 5 factorial into 3 factorial. Fundamental principle బట్టి ఈ రెండింటిని చూడాలి. 5 factorial into 3 factorial. ఓకే, all the vowels are 1 in 8 అనుకొని among themselves arrange చేస్తే ఫస్ట్ కేస్ all the vowels are come together వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేస్ no two vowels are come together. No two vowels are come together. Second one, no two vowels are come together. No two vowels are come together. Already previous problem discussed the no two vowels are come together. Okay, ఇక్కడ మనకి 3 vowels ఉన్నాయి. Okay, 4 consonants ఉన్నాయి. Okay, vowels ఏమున్నాయంటే
ఐ యు ఈలు ఉన్నాయి. నెక్స్ట్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి. కాన్సోనెంట్స్ పి సి టి ఆర్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ నోట్ వోవెల్స్ కాబట్టి ఫస్ట్ వోవెల్స్ ని పెట్టి ఫస్ట్ కాన్సోనెంట్స్ ని అరేంజ్ చేయాలి. ఫస్ట్ వి ఆర్ టి అండ్ ఫస్ట్ వి ఆర్ ఇన్ ద 4 కాన్సోనెంట్స్ is 4 factorial. P C T R is 4 factorial base. Is 4 factorial base. ఓకే, ఇక్కడ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి బిట్వీన్ లో? ఈ క్రాస్ అనేది గ్యాప్ ఉంది. 1 2 3 4 5 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 5 గ్యాప్స్ లలో మనం 3 వోవెల్స్ ని అరేంజ్ చేయాలి. ఈ 5 గ్యాప్స్ లలో 3 వోవెల్స్ ని అరేంజ్ చేస్తూ పోతుంటాం. ఇక్కడ ఈ 5 గ్యాప్స్ లో 3 వోవెల్స్ ని అరేంజ్ చేస్తే మీన్స్ ఎక్కడ అరేంజ్ చేసినా ఏ 2 వోవెల్స్ మధ్యన కూడా కాన్సోనెంట్స్ వస్తుంది. ఖాళీ నోటు అరేంజ్ చేస్తే 5 గ్యాప్స్ ఇక్కడ n = 5 అయితే r = 3 అయితే ఏమైతది 5p3 waves వస్తుంది. 5p3 waves. Therefore required arrangements are by fundamental principle 4 factorial into 5p3. 4 factorial into 5p. This is the no two vowels are come together. Same as no two vowels are come together. First vowels are consonants in arrange. ఈ కాన్సోనెంట్స్ ని అరేంజ్ చేస్తే 4 ఫ్యాక్టోరియల్ వేస్ వస్తుంటాయి. ఈ 4 ఫ్యాక్టోరియల్ కాన్సోనెంట్స్ బిట్వీన్ గ్యాప్స్ ఎంత ఉంటాయి అంటే 5 గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్ లలో వోవెల్స్ ని అరేంజ్ చేయాలి. ఇక్కడ గ్యాప్స్ 5 ఉన్నాయి, వోవెల్స్ 3 ఉన్నాయి. ప్రిన్సిపల్ ప్రకారం NPR 5p3 అవుతది. ఓకే, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రకారం 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5. ఇది నో టు వోవెల్స్ ఆర్ కమ్ టుగెదర్. నెక్స్ట్ ప్రాబ్లం, the relative position of the vowels and consonants are do not disturb. The relative position of the vowels and consonants are do not disturb. That means, okay, relative position means this is a picture or okay, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ p ప్లస్, ఇది i ప్లస్, ఒరిజినల్ ప్లేసెస్ p ఫస్ట్ ప్లస్, i ప్లస్, t ప్లస్, u ప్లస్, r ప్లస్. But p is the vowel or consonants? Consonant. That's why you take the C. I is the vowel, C is the consonants, T is consonants, U is vowel, R is consonants, E is vowel. This is the first place, second place, third place. Okay, first place, second place, third place, fourth, fifth, sixth, seventh place. Okay, first place అనేది original vowel, first place అనేది consonant place, second place అనేది vowel place, third place అనేది consonant place, fourth place అనేది consonant place, fifth place అనేది vowel place, sixth అనేది consonant place, seventh అనేది vowel place. అంటే relative position of the vowels and consonants are do not disturb means vowel place లో vowel రావాలా, కానీ వేరే vowel ఏదొచ్చినా నో ప్రాబ్లం. ఓకే, కాన్సోనెంట్ ప్లేస్ లో కాన్సోనెంట్స్ రావాలా, బట్ వేరే కాన్సోనెంట్స్ వచ్చినా నో ప్రాబ్లం. ఇప్పుడు మన క్లాస్ రూమ్ లో వన్ సైడ్ బాయ్స్ ఉంటారు, వన్ సైడ్ గర్ల్స్ ఉంటారు. అయితే బాయ్స్ ప్లేస్, బాయ్స్ బెంచ్లలో బాయ్స్ కూర్చోాలా, కానీ ఏ బాయ్ ఎక్కడ కూర్చున్నా నో ప్రాబ్లం. అదే గర్ల్స్ బెంచెస్ లో గర్ల్స్ కూర్చోాలా, బట్ ఏ గర్ల్ ఎక్కడ కూర్చున్నా నో ప్రాబ్లం. ఇది కూడా సేమ్ ప్రాబ్లం. అంటే ఇక్కడ ఫస్ట్ అనేది కాన్సోనెంట్, బి అనేది కాన్సోనెంట్ ప్లేస్, ఫస్ట్ అనేది కాన్సోనెంట్ ప్లేస్. ఈ కాన్సోనెంట్ ప్లేస్ లో కాన్సోనెంట్స్ రావాలా, బట్ ఏ కాన్సోనెంట్స్ వచ్చినా నో ప్రాబ్లం. అయితే ఇక్కడ కాన్సోనెంట్స్ ప్లేసెస్ ఎన్ని ఉంటాయి? 4 కాన్సోనెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ ఏంటంటే 1 3 4 6 లోనే కాన్సోనెంట్ ప్లేస్లు ఉంటాయి. నెక్స్ట్ 2 5 7 అనేవి వోవెల్ ప్లేసెస్. అంటే ఈ కాన్సోనెంట్ ప్లేసెస్ లో కాన్సోనెంట్స్ ని అరేంజ్ చేయాలా, వోవెల్ ప్లేసెస్ లో అరేంజ్ ద వోవెల్స్ ఉన్నాయి. ఫస్ట్ వి అరేంజ్ ద 4 కాన్సోనెంట్స్ ఇన్ కాన్సోనెంట్ ప్లేస్. 4 కాన్సోనెంట్స్ ఇన్ 4 కాన్సోనెంట్ ప్లేసెస్ ఇస్ 4 ఫ్యాక్టోరియల్ ఓన్లీ, నథింగ్ బట్ 4p4. ఇక్కడ కాన్సోనెంట్స్ 4 ఉన్నాయి, ప్లేసెస్ కూడా 4 ఉన్నాయి. కాబట్టి 4p4 is equal to 4 factorial base. నెక్స్ట్ ఏంటంటే we arrange the 3 vowels in 3 vowel places. 3 vowels in 3 vowel places is 3p3 base. 3p3 is equal to 3 factorial base. Therefore required arrangements are 4 factorial into 3 factorial. ఇక్కడ 2 steps ఉన్నాయి. First we arrange the 4 consonants in consonant places is 4 factorial base, and next we arrange the 3 vowels in 3 vowel places is 3 factorial base. Required arrangements are 3 factorial, 4 factorial into 3 factorial. It is a relative position. Do not disturb the problem. ఈ ప్రాబ్లం బాయ్స్ గర్ల్స్ ప్రాబ్లం సేమ్. ఇదే కాదు, టుగెదర్ అంటే ఎక్కడైనా 1 యూనిట్ అనుకుని అమౌంట్ సెల్ఫ్ అరేంజ్ చేయాలా, నో టుగెదర్ అంటే గ్యాప్ లలో ఫిల్ చేయాలా. ఇది స్పెషల్ కేస్. రిలేటివ్ పొజిషన్ ఆఫ్ ద వోవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ డు నాట్ డిస్టర్బ్ అంటే వోవెల్ ప్లేస్ లో వోవెల్స్ ని ఫిల్ అప్ చేయాలా, బట్ ఏ వోవెల్ అయినా ఫిల్ అప్ చేయొచ్చు. అయితే ఒరిజినల్ వర్డ్ లో ప్లేసెస్ అనేది ఏ ప్లేస్ అనేది కాన్సోనెంట్ ప్లేస్ లో వోవెల్ ప్లేస్ అనేది ఐడెంటిఫై చేస్తూ చేయాలి. ఓకే.
క్లాస్